మనం కొన్ని విషయాలు జీవితంలో మళ్ళీ వినకూడదు అనుకుంటాం. అలాంటివి మళ్ళీ మన కంటికి కనిపించినా, చెవికి వినిపించినా తెలియకుండానే లోపల ఒక వణుకు మొదలవుతుంది. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి అలాంటి బెదురు కనిపిస్తుంది. దానికి కారణం కరోనా. ఇంకెక్కడ కరోనా, ఎప్పుడో పోయింది కదా ఆ మహమ్మారి అనుకోవచ్చు. కానీ మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. దేశంలో మళ్ళీ కొత్త కేసులు వస్తున్నాయి. 5 ఏళ్ల కింద ప్రపంచాన్ని కరోనా ఎంత దారుణంగా ముంచేసిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మన ఇండియాలో కూడా ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇలాంటి డేంజరస్ వైరస్ మరోసారి ఇండియాలో విజృంభించడానికి రెడీ అవుతుంది అనే వార్త కోట్లాది మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా పాజిటివ్ వచ్చింది. నమ్రత శిరోద్కర్ అక్క, మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మిత్రులారా, నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలియంది, దయచేసి జాగ్రత్తగా ఉండండి, మాస్క్ ధరించండి అంటూ రాసుకొచ్చింది శిల్ప. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ప్రముఖుల నుంచి శిల్పకు గెట్ వెల్ సూన్ అంటూ మెసేజ్లు వస్తున్నాయి. అలాగే అభిమానులు కూడా ఆమెకు స్టే సేఫ్ మేడం, టేక్ కేర్ అని మెసేజ్ చేస్తున్నారు. అలాగే నమ్రత కూడా తన సోదరి విషయంపై స్పందించింది. శిల్ప పోస్ట్ కి లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది మహేష్ బాబు సతీమణి. ఆమె వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నమ్రత రిప్లై ఇచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజురోజుకి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. అంతేకాదు దేశంలో ప్రస్తుతం 257 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది. దాంతో మళ్లీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం బెటర్. కరోనా కారణంగా మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అలజడి మొదలైంది. 5 ఏళ్ల కింద కరోనా కొట్టిన దెబ్బ నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీ కోలుకోనే లేదు. మళ్లీ ఇంకోసారి ఈ మహమ్మారి వచ్చింది అంటే మాత్రం పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయనడంలో ఆశ్చర్యం లేదు.